ఎవరైతే మీ దగ్గర శామ్గా గుర్తించబడతారో సివియర్లీ అక్యూట్ మాల్నరిష్ ఆ పిల్లలకి మాత్రం ఒక చిన్న ప్రక్రియ ఉంది. ఏంటంటే వీళ్ళకి ఆకలి ఉందా లేదా చూడాలి. కేవలం శామ్కే ఎందుకు చేస్తున్నామంటే మనకు ప్రపంచవ్యాప్తంగా మనకు ముందు అనుభవం ఏంటంటే ఎవరైతే శామ్గా ఉంటారో వాళ్ళల్లో ఆకలి మందగించే అవకాశం ఉంది అంటున్నాం. మనం అందరికీ ఆకలి ఉండదు అని చెప్పట్లేదు. అందుకని ఎవరికి ఆకలి ఉంది ఎవరికి లేదో మనకు తెలియదు కాబట్టి ఈ పరీక్ష చేయాలి. సింపుల్గా చేయాలి. ఇది ఏంటి, బిడ్డ మీ దగ్గరికి వచ్చే ముందు ఫస్ట్ తల్లికి చెప్పాలి ఈ విషయాన్ని. గ్రోత్ మానిటరింగ్లో శివాల్కర్ గారు ప్రస్తావించినట్టుగా ప్రతి బిడ్డ యొక్క పోషణ స్థితి తల్లిదండ్రులకి కుటుంబానికి తెలియజెప్పాల్సిన బాధ్యత వీటన్నిటికంటే ప్రధానమైంది. మనం ఇప్పుడు క్షేత్రస్థాయిలో సందర్శనకు వెళ్ళినప్పుడు కూడా తల్లుల్ని మనం అంగన్వాడీ సెంటర్లో వచ్చిన వాళ్ళని కూడా అడుగుతున్నాం, అమ్మ నీ బిడ్డ బరువు చూసారా, పోయిన నెలలో చూసుకున్నావా, నీకు తెలుసా అమ్మ. మనం గృహ సందర్శన వెళ్ళినప్పుడు కూడా మనము ప్రత్యేకించి అడుగుతున్నాం. ఎందుకంటే వాళ్ళ బిడ్డల పరిస్థితి వాళ్ళకి తెలుసా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. కాబట్టి మీరు బరువు తీసిన వెంటనే మీకుండే మాధ్యమాల్లో, మీకుండే వాట్సాప్ గ్రూప్స్ కావచ్చు, మీకుండే ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, మీరు గృహ సందర్శన చేసినప్పుడు కానీ దయచేసి ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, బిడ్డల పరిస్థితి తల్లిదండ్రులకి కుటుంబాలకి తెలవడం అనేది చాలా ముఖ్యమైన పని. ప్రతి నెల ఈ నెల బరువుకి వచ్చే నెల బరువుకి కొద్దిగా తేడా ఇంప్రూవ్ అయిందనుకోండి, వాళ్ళకంటే ఎక్కువ సంతోషించే వాళ్ళు ఎవరు లేరు. మిమ్మల్ని కూడా వాళ్ళు ప్రశంసిస్తారు, మీరు మా బిడ్డలు బాగోగులు చూసుకుంటున్నారు, ఇలానే చేయండి మేడం అంటారు. కాబట్టి ఈ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రస్తావించేది ఏంటంటే శామ్ పిల్లలకి ఆకలి ఉందా లేదా చూడండి. ఎలా అంటే తల్లికి చెప్తారు, మీ అబ్బాయి కొంచెము బరువు తక్కువగా ఉన్నాడమ్మా, ఒకసారి అంగన్వాడీ టీచర్ మా సెంటర్కి తీసుకొస్తే వీళ్ళకి ఆకలి ఉందా లేదా చూద్దాం. మళ్ళీ భయపట్టాల్సిన అవసరం లేదు, ఏమి టెస్టులు కావు ఇవి. తీసుకొచ్చినప్పుడు మీ దగ్గర ఉండే బాలామృతం కానీ లేదా బాలామృతం ప్లస్ కానీ ఏది ఉంటే అది కొద్దిగా గిన్నెలో, పరిశుభ్రమైన గిన్నెలో ఇచ్చి తల్లిని కూడా కూర్చోబెట్టి పాలతోనో వేడి నీళ్ళతోనో కలిపి అది కొద్దిసేపు సమయం ఇవ్వండి. ఎందుకంటే చంటి పిల్లలు కాబట్టి మనం ఇచ్చిన వెంటనే తినరు వాళ్ళు. కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వరకు సమయం తీసుకోవచ్చు. తల్లికి చెప్పాల్సింది ఏంటంటే 2 గంటల ముందు ఏం తినకుండా తీసుకురమ్మని చెప్పాలి. ఎందుకంటే అప్పుడే వాళ్ళు ఇంటి దగ్గర ఏదో ఒకటి పెట్టి మళ్ళీ తీసుకొస్తే మనం పెట్టింది వాళ్ళు తినరు. మనమేమని అనుకుంటామంటే వీళ్ళు ఆకలి పరీక్ష ఫెయిల్ అయ్యారు అనుకుంటాం. సో ఈ చిన్న చిన్న విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. రెండో ప్రక్రియ ఆకలి పరీక్ష పెట్టేటప్పుడు తల్లికి చెప్పాలి, కొద్దిగా సమయం ఇవ్వాలి తినడానికి, తిన్న తర్వాత నిర్ధారించాలి. మనం ఇచ్చింది మొత్తం చక్కగా తిన్నారనుకోండి, పర్వాలేదు, వీళ్ళకి ఆకలి ఉంది. కాకపోతే సమస్య ఏంటంటే శామ్లో ఉన్నాడు, అయిపోయింది. సో ఆ శామ్లో ఉన్నాడు, ఆకలి ఉంది. మూడోది ఏం చేయాలంటే ఆకలి పరీక్ష మనం ఎందుకు చేస్తున్నామంటే వీళ్ళని ఇక్కడే మనం అంగన్వాడీలోనే ట్రీట్మెంట్ చేయొచ్చా, లేకపోతే వీళ్ళు ఆకలి పరీక్ష ఫెయిల్ అయ్యారనుకోండి, ఎపటైట్ లేదు, అప్పుడు మనం వెంటనే మళ్ళీ వైద్యాధికారి దగ్గరికి రిఫర్ చేయాలి. ఎందుకంటే మన దగ్గర చేయడానికి ఏముండదు. అనుమానం ఏంటంటే అక్కడ ఎప్పుడైతే ఆకలి పరీక్ష ఫెయిల్ అయ్యారో మనం ఏం నిర్ధారించుకోవచ్చు అంటే వీళ్ళకి ఇంకేదో కడుపులోనో ఇంకెక్కడో శరీరంలో ఇన్ఫెక్షన్స్ ఉండే అవకాశం ఉంది, లేదా ఎనిమిక్ ఉండొచ్చు, ఇంకేదన్నా ఉండొచ్చు. కాబట్టి ఒకసారి డాక్టర్ చూడడం అనేది ఇంపార్టెంట్. అందుకోసం మనం ఆకలి పరీక్ష నిర్వహిస్తున్నాం. కాబట్టి ఇక్కడ మీకు అందరూ తెలుసుకోవాల్సిన, అర్థం చేసుకోవాల్సిన మెసేజ్ ఏంటంటే కేవలం శామ్లో ఉండే పిల్లలకి మాత్రమే ఆకలి పరీక్ష పెట్టండి. అందుకని మళ్ళీ ఫస్ట్ పాయింట్ని మనం లింక్ చేసుకోండి. అందుకనే ఖచ్చితమైన ఎత్తుల బరువులు తీయండి అంటున్నాం. అప్పుడే మీకు తెలుస్తుంది ఎవరు శాము ఎవరు మ్యామ్ అనేది. ఇప్పుడు నార్మల్లో ఉండే వాళ్ళని మీరు శామ్లో పడేశారనుకోండి, వాడికి కూడా మీరు ఆకలి పరీక్ష పెడతారు. అనవసరమైన సమయం వృధా, మన రిసోర్సెస్ వృధా. కాబట్టి ఖచ్చితమైన బరువులు ఎత్తులు తీయాలి. శామ్గా గుర్తించిన అందరి పిల్లలకి ఆకలి పరీక్ష పెట్టాలి.